హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తికి చాలా నాలెడ్జ్ ఉందండి రియల్ ఎస్టేట్ పరంగా. సో మీకు ఎవరికైతే రియల్ ఎస్టేట్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయో ఈ వీడియో చూస్తే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆయన ఎవరు అంటే 30 సంవత్సరాలకు పైబడి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ 10,000 ఆర్ 11,000 పైగానే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు టాప్ 10 ఎమర్జింగ్ సిఇఓస్ ఆఫ్ ఇండియా 2023లో అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు 5,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీకి సిఇఓగా వ్యవహరించడమే కాకుండా చాలా మందికి, అందుకే 11,000 మందికి పైగానే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని ఆయన ట్రైన్ చేశారు. సో ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సో అంటే జనరల్లీ ప్లాట్స్ చాలామంది ఇంట్రెస్ట్గా కొంటారు. కొనడం కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది రీసేల్ చేస్తారు దాన్ని. అవును, కొనేటప్పుడు బాగానే ఉంటుంది కొనే వాళ్ళకి, కానీ రీసేల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. తిరిగి రీసేల్ చేసే టైంలో అసలు ఈ ప్లాట్ ఎందుకు తీసుకున్నాంరా అని తలలు పట్టుకుంటారు వాళ్ళు. అంటే అంత ఇబ్బంది పడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అమ్మా. నువ్వు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసిన మరుక్షణం నాకు ఫోన్లు వస్తుంటాయి, ఎవరి దగ్గర బిల్డర్స్ దగ్గర నుండి వస్తాయి. మీరు ఎలా చెప్తారు సార్ మా గురించి అని. ఫిర్ మీరు అడిగే ప్రేక్షకుల కోసం అంటున్నారు కాబట్టి, అంటే ఒకరికి ఉపయోగపడేదే కదా. సో అందరూ ఇబ్బంది పడద్దు అనే సదుద్దేశంతో, అంతకుమించి ఇంకేం కాదు. చాలా ఇక్కడ ఏమవుతుందంటే బయర్స్ అందరూ మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఇప్పుడు మీ మీడియా ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్, యాంకరింగ్లో. మీలాగా యాంకరింగ్ ఆయన చేయమంటే చేయలేడు, ఆయనలాగా మీరు కెమెరా సెట్ అంటే మీరు చేయలేరు. అవును, నాలా మాట్లాడంటే మీరు మాట్లాడలేరు, నేను మీలా మాట్లాడలేకపోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సెల్ఫ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ నాకు తెలుసు అనుకునే బయర్స్ చాలామంది ఉన్నారు. గూగుల్లో చూసా, చెక్ చేసా, అక్కడ కనిపించింది. అవును, ఏమన్నా అడిగితే గూగుల్లో సెర్చ్ చేసి నాకు తెలిసిపోయింది అనుకుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ అడిగాడంట, సార్ డయాబెటిక్స్ వచ్చినప్పుడు HB1AC టెస్ట్ ఎందుకు చేస్తారని అడిగాడంట. ఆయన 3 నెలలు అదే చూసాను సార్ గూగుల్లో చూస్తే నా దగ్గర క్లాస్ పీకాడు. నువ్వు గూగుల్లో చూస్తే గూగుల్ నా మాట ఎందుకంటే ఈయన ఒకటి చెప్తున్నాడు, ఆయన ఒకటి అంటాడు. అట్లా రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మధ్యతరగతి కుటుంబీకులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కెరియర్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కొని, ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు కదా. సో ఇల్లు అనేది మాటమాటికి కొనుక్కోరు. అంటిల్ అన్లెస్ హి హాస్ సమ్ అదర్ అన్అఫిషియల్ ఇన్కమ్స్. అఫీషియల్ ఇన్కమ్ ఉన్నాడు నిజాయితీగా 1, 2 కొనుక్కుంటాడు. అప్పుడు పూర్వకాలం మన నాన్నలు మన తాతలు చూసుకుంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇల్లు కొనుక్కునేవారు. ఆ PPF రిటర్న్, PF ఏదో రిటర్న్ వచ్చింది, అది LTA వచ్చిందని. ఇప్పుడు అలా కాదు, మీ వయసు వాళ్ళు కూడా కొనేస్తున్నారు 25, 30. ఎందుకంటే వైఫ్కి 1 లక్ష, హస్బెండ్కి 1 లక్ష, లేదా బాయ్ ఫ్రెండ్కి 1 లక్ష, గర్ల్ ఫ్రెండ్కి 1 లక్ష. ఆ 2 లక్షలు 50,000 తిండికి ఖర్చు పెడతాను. లగ్జరీ లైఫ్, పబ్బు, ఫుడ్, పిజ్జా అన్నీ. ఇంకా 1,50,000 అది రెంట్ కట్టే బదులు ఇది కట్టారు అనుకోండి, ఇల్లు సొంతం అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక 50,000 EMI కట్టాలి, సేవ్ చేసిన మనీ. ఆ EMI మన రెంట్ కట్టే బదులు EMI కడతారు. కట్టినప్పుడు ఏమవుతుందంటే 20 సంవత్సరాలు కట్టే ఇల్లు సొంతం అయిపోతుంది. ఉట్టి అద్దె కడితే ఏమీ రాదు కదా, అదొకటి. రెండోది, పెళ్ళి అవ్వగానే మనకి ఇంకా అమ్మ నాన్న అక్కర్లేదు, అత్త మామ అక్కర్లేదు, మన బేరం మనం చూసుకుందాం అని కొంతమంది ఫ్యామిలీ కండిషన్ వెళ్ళిపోతే, ఇంకొంతమంది ఉద్యోగరీత్యా జాబ్ ప్రకారంగా వైజాగ్, హైదరాబాద్కి, బెంగళూరుకి ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు రెంట్గానే తీసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఎస్. సో మీరు ఇప్పుడు ఫ్లాట్స్ వైజ్ ఓకే, కానీ కొంతమంది ప్లాట్స్ కొంటూ ఉంటారు కదా. దానికి వస్తున్నా. ప్లాట్లు కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ప్లాట్ ఎందుకు కొంటున్నాం? మనం అప్రిషియేషన్ కొనుక్కుంటాం. అయినా ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టింది 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అవ్వాలి. అవును, అంతే. బిల్డర్స్ ఏమంటారు, మీకు 2 yearsలో అయిపోద్దండి, డబ్బులు పెట్టండి అంటారు. అది వాస్తవం. కొంతమంది మనసు కూడా చెప్తారు 6 నెలలు 3 నెలలు అని. అది ఫేక్. అది అసలు వాళ్ళు చెప్పిన మన బుర్ర ఏమైందంటే, మనం 2 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటాం, లేదా 50 లక్షలు ఉంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ కదా. అవును, డబ్బులు ఊరికే రావు అంటాడు కదా లలిత జ్యువెలర్స్ అని. సో మీరు డబ్బులు వచ్చే ప్రాబ్లం టైం స్పెండ్ చేయరు. 2 కోట్లు పెడతారు కానీ 2 గంటలు టైం ఇవ్వరు, ఒకటి. రెండోది, ఆ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉండదు. ప్లాట్లు కొనేసారు, ప్లాట్లు ఇప్పుడు చూసుకుంటే మీరు శంషాబాద్ కానీ, షాద్ నగర్ కానీ, కొత్తూరు కానీ ఇవన్నీ చూసుకుంటే ప్లాట్లో ఇల్లు కట్టుకుని ఉన్నవాడు ఎవరైనా చూసారా మీరు? లేదు. నేను లాస్ట్ ఒక 7-8 years బ్యాక్ ఒక ప్రాపర్టీ ఫ్లాట్ అమ్ముతున్నాను. కస్టమర్ వచ్చాడు, సార్ స్విమ్మింగ్ పూల్ లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు సార్ అన్నాడు.
ఫ్లాట్. అదంతా 2000 మంది కమ్యూనిటీ అది. ఓ అదంటే ఉంటే బహానా ఎస్కేప్ చేస్తున్నాడు. నేనేం చెప్పానంటే, నిజంగా చెప్పండి మీ వైఫ్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి చేస్తుందా అని అడిగా. డైరెక్ట్గా అడిగాను, 1-to-1 డైరెక్ట్ డెలైట్లో. ఓకే नहीं करते, लोगों को बोलने के लिए चाहिए. अरे लोगों को बोलने के लिए నువ్వు 10 లక్షలు ఎక్స్ట్రా పెడతావా? మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మా ఇంట్లో క్లబ్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఏమైనా వెళ్తే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు దూకుతారు. అవును లేడీస్ మీరు వెళ్తారా సార్ అని అడిగా. విల్ యూ గో అండ్ స్విమ్ ఇన్ ది, మన కల్చర్ ఒప్పుకోదు కదా, అంటే అన్లెస్ వీఆర్ ఫ్రమ్ ది అదర్ సెగ్మెంట్. తక్కువ ఫ్లాట్ సైన్ చేశాడు. కరెక్టే నువ్వు చెప్పింది, ఇంత రిలీజ్ అవ్వలేదు. ఓకే ఇక్కడ కమింగ్ బ్యాక్, ప్లాట్లు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకు రీసేల్ అవ్వదు? ఆల్రెడీ ప్లాట్ హైక్ చేసి అమ్ముతున్నారు, మీరు పిక్చర్లో కొనేస్తున్నారు అంతే. ఇప్పుడు మీకు 50 లక్షలు ప్రాపర్టీ మీరు కొనుక్కోవాలనుకుంటారు, ఆయన 70 లక్షలకు అమ్ముతాడు 50 లక్షలు, మీకు తెలియదు. ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, అది క్లబ్ హౌస్, సానియా మిర్జా ఫోటోలు, అది ఇంకేదో బ్రాండ్ అంబాసిడర్ ఫోటో వేస్తే మనం అయిపోతాం, వీళ్ళు ఓవర్వెల్మ్. బట్ అక్కడ రియాలిటీ ఏంటి? ల్యాండ్ రేట్ ఎంత నడుస్తుంది ఎకరానికి, అందులో సెట్ బ్యాక్స్ ఎంత తెలియాలి, ఆ ఒరిజినల్ ల్యాండ్ లాస్ట్ 5 years ఏ రేట్లో ఉంది అది చూసుకోవాలి కదా. అది మీకు కానప్పుడు మీరు యూ టు అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్. వాడికి 1-2% ఇవ్వాలని వాళ్ళని అవాయిడ్ చేస్తాం. మీరు 2% చూస్తున్నారు, నేను యాజ్ ఏ సీనియర్ పర్సన్గా 98% కోసం చూస్తున్నాను. మీరు ఒక బ్రోకర్కి 2% ఇవ్వాలని అవాయిడ్ చేస్తే ఈ 98% సేఫ్టీ ఉండదు. అదే ఇప్పుడు నాలాంటి రియల్టర్ పట్టుకున్నారు, మీరు నా దగ్గర అడ్వైజ్ తీసుకుని అడుగుతాను, దీనికి ఏంటి, దీని పర్మిషన్స్ ఏమున్నాయి, ఓకే హెచ్ఎండిఏ ఉందా, రేరా ఉందా. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటారు, ఫామ్ హౌస్ అనేది పెద్ద సబ్జెక్టు. గంధం చెట్లు, ఎర్ర గంధం, ఎర్ర చందనం ఏదంటారు, ఆ చెట్లు ఎప్పుడు పెరుగుతాయి, మీరు ఎప్పుడు ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. సినిమా చూపిస్తారు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరికీ గ్యారెంటీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ గ్యారెంటీ లేదు, ఉందా? లేదు. ఆ 20 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేసి మనం సినిమా చూపించి డబ్బులు పెట్టేస్తాం. ఆ చెట్లు పెరగవు, ఆ బిల్డర్ ఉండడు, ఇటు సత్తామతం లబోదిబో. 20 సంవత్సరాల దాకా అసలు సంవత్సరం తర్వాత ఉంటారో లేదో కూడా తెలియదు కదా వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కొనుక్కునేటప్పుడు ఇఫ్ ది బయ్యర్ డస్ నాట్ డూ ఏ ప్రాపర్ గ్రౌండ్ వర్క్, ఓకే యువర్ ఏం చేస్తానంటే ఇప్పుడు 5,000 రూపాయలు నడుస్తుంది అక్కడ యాక్చువల్ రేటు, మీకు 10,000 చెప్తాడు, 2,000 డిస్కౌంట్ ఇస్తాను మీకు స్పెషల్ డిస్కౌంట్ అంటాడు. 8,000 లేదా 7,000 కొంటావు అంటే ఆల్రెడీ నువ్వు 40% ఎక్కువ కొంటున్నావు. నువ్వు అమ్ముకుంటే రీసేల్ ఒరిజినల్ ప్రైసే రాదు నీకు. ఓకే అంటే అసలు ఇప్పుడు ఎవరైతే బయర్ ఉన్నారో ఒక ప్లాట్ కొంటున్నాను అన్నప్పుడు సరౌండింగ్స్ కానీ అసలు గ్రౌండ్ వర్క్ అన్నారు కదా, అసలు ఏంటి గ్రౌండ్ వర్క్, అసలు ఏం చేయాలి? గ్రౌండ్ వర్క్ అంటే ఫస్ట్ ఈ బిల్డర్ గురించి చెక్ చేయాలి, రెప్యుటేషన్. అంటే బిల్డర్ ఎంత నిజాయితీపరుడు, ఎంత ఎథికల్గా ఉంటాడు. అందరూ కొంతమంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 5 అమ్మాయిలు ఉన్నారనుకోండి, 5 అమ్మాయిల మెంటాలిటీ వేరే ఉంటుంది. ఒక అమ్మాయి లంగావాణి వేస్తుంది, ఒక అమ్మాయి జీన్ ప్యాంట్ వేస్తుంది, ఒక అమ్మాయి షార్ట్స్ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, అమ్మ నాన్న ఒకటే, మళ్ళీ 5 ఏళ్ళు ఈక్వల్ ఉండవు కదా. అంతే అక్కడ 5 అమ్మాయిలు కూడా ఈక్వల్ ఉంటుంది, తల్లి తండ్రి ఒకటే, బట్ హ్యాబిట్స్ వేరు, యాటిట్యూడ్ వేరు. అట్లా ఈ బిల్డర్స్ అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. ఆ బిల్డర్ని హిస్టరీ, ఓకే ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఆయన ఏ సెగ్మెంట్లో ఎక్స్పర్ట్, ప్లాట్లు కట్టాడా, ప్లాట్లు చేశాడా, విల్లాలు కట్టాడా, ఫ్లాట్లు అమ్మాడా, ల్యాండ్స్ అమ్మాడా అని చూసుకో. ఇప్పుడు నువ్వు విల్లాలు కట్టేవాడిని వచ్చి ప్లాట్ చేయమంటే ఫెయిల్ అవుతారు, ప్లాట్లు కట్టేవాడిని విల్లా కట్టుంటే ఫెయిల్. బికాజ్ విల్లా ఇస్ బిగ్ హ్యూజ్ కన్స్ట్రక్షన్. ప్లాట్ అనేది రెస్పాన్సిబిలిటీ తక్కువ, తీసేయాలి, అమ్మాయిలు వాటర్ డ్రైనేజీ రోడ్లు వేసా పవర్ అమ్మేసాడు. కన్స్ట్రక్షన్ బతికినంతకాలం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది ఎవ్రీ డే ది బయర్ విల్ ఆస్క్ యూ. సో ఇక్కడ కొనుక్కునేటప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, బిల్డర్ బ్రాండ్ ఇంపార్టెంట్. మోర్ దాన్ దట్ అసలు సబ్ రిజిస్టర్లో గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, లాస్ట్ 5 years ఏమైనా ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళని కనుక్కోవాలి. మీరు కొనుక్కునే వాళ్ళకి వెళ్ళి కనుక్కోవాలి, ఇక్కడ నేను ల్యాండ్ కొనాలనుకుంటే ఎంత అవుతుందని. ఓకే బిల్డర్ అమ్యూనిటీస్ ఇస్తాడు, ఇంకొద్ది పెంచచ్చు, 10% ఎక్కువ, బట్ యూ కెనాట్ గివ్ 50% మోర్. ఇక్కడ ఏమందంటే హైప్డ్ ప్రైస్లో కొనేస్తున్నారు, ఓకే దానివల్ల రీసేల్ కాదు. అందుకనే మేము ఏం చెప్తామంటే క్లియర్గా అడుగుతాం ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు, మీరు ఏ పర్పస్ కొనుక్కుంటున్నారు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటారు. లేదంటే మా అమ్మాయికి పెళ్లి టైంకి కావాలి, 5 సంవత్సరాల వరకు డిస్టర్బ్ చేయము అంటారు. ఓకే ఆ 5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా అమ్మాయికి 3 సంవత్సరాల ముందే పెళ్లి సెటిల్ అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు పెళ్ళి వచ్చినా కక్కు వచ్చినా ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు ఇమీడియట్గా 1.5 yearలో అమ్మాలి, 1.5 yearలో రేట్ రాదు. ఎందుకంటే రియల్ గ్రోత్ స్టార్ట్స్ ఆఫ్టర్ 3 years. చాలా మంది తెలియదు. ఫస్ట్ కొనగానే మనం ఎగ్జాంపుల్ చెప్తే బాగున్నా, పెళ్ళి అవగానే పిల్లలు పుట్టరు కదా. నువ్వు ఇవాళ కొని 6 నెలల తర్వాత అమ్మేసి రేట్ రాదు.
ఉన్న రేట్ రాదు కానీ టెన్షన్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతావు నువ్వు. ఏంటి నేను ఏం చేశానని. సో అందుకని మేము ఏమంటే 4 to 5 yearsలో మాత్రం డబుల్ అవుతుంది. ఓకే, మీరు 1.5 yearలో అమ్మేస్తే మేబీ 10%, 20% వస్తే ఎక్కువ. ఇది చాలామంది తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏజెంట్స్ హైప్ చేస్తారు లేదా బిల్డర్స్ హైప్ చేస్తారు. మనకి నెసెసిటీ మనతో బిహేవియర్ మనం ఏంటంటే ఏజెంట్ని బాగా నమ్మాలి, ప్రొఫెషనల్ ఏజెంట్స్ని నమ్మాలి. ఈ రోడ్ సైడ్ స్ట్రీట్ బ్రోకర్స్ కొద్దిగా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అండ్ డూ సమ్ రీసెర్చ్, యూ యువర్ సెల్ఫ్ డూ సమ్ రీసెర్చ్. డోంట్ డిపెండ్ ఎవ్రీథింగ్ ఆన్ ది బయ్యర్, ఆన్ ది ఏజెంట్ ఆర్ బిల్డర్. వాళ్ళు చెప్పిన మాట వినండి, ఏజెంట్ చెప్పిన మాట వినండి. మరి మీరు ఒక గ్రౌండ్ వెళ్ళి బిల్డర్తో మాట్లాడండి ఫస్ట్. ఓకే, మీరు ₹1 కోటి పెడుతున్నారండి 2 ప్లాట్లు కొనుక్కోవడం మీ అబ్బాయికి మీ అమ్మాయికి. బిల్డర్ని కలవకుండా అసలు బిల్డర్ విజన్ ఏంటి? ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు, మేడం నాతో మాట్లాడారు, నేను రాకముందు ఒక ఇమేజ్ చెప్పారు, వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ చెప్పారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకో ఇమేజ్ చెప్తాను. ఆవిడ క్యాలిక్యులేట్ చేసుకుంది, సార్ వస్తున్నారు అసలు సార్ టెన్షన్ అని టెన్షన్. నేను వచ్చిందా ఫ్రీగా, నాకంటే ఫ్రీగా ఆవిడే మాట్లాడాను. సో ఇక్కడ కూడా మీరు ఒక బిల్డర్ మాట్లాడినప్పుడు బిల్డర్ని కలిసి పర్సనల్గా సేల్స్ వాళ్ళు ఆపేస్తారు మిమ్మల్ని, ఓకే, వెళ్ళనివ్వకుండా ఆపుతారు. ఎందుకంటే ఎండి నేను చేస్తే నీకెందుకు ఇవ్వాలి కమిషన్ అంటాడు. ఓకే, సింపుల్గా అన్నారు కానీ చెప్తున్నా. సో వెన్ యూ మీట్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాజెక్ట్, వాడి విజన్ ఏంటి, ఆయన ఏం చేయాలి, ఆయన మాట్లాడే ఒక అరగంట మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి కదా. నీ కట్టేవాడా, కట్టనోడా, ఎగ్గొట్టేవాడా, బోర్డు తిప్పేవాడా, బోర్డు తిప్పనోడా, ఇవన్నీ అసెస్ చేసుకోవాలి. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు ముందు ప్రాజెక్ట్స్, వాళ్ళని కనుక్కోవాలి. ఓకే, మీరు ఎప్పుడు కొనుక్కున్నారు. సో నిన్న ఒక సౌదీ కస్టమర్ని సైట్ విజిట్ తీసుకెళ్ళాడు మా శిష్యుడు. ఆయన ఒక 20-30 క్వశ్చన్లు రాసుకొని వచ్చాడు సౌదీలో ఉండి. ఇక్కడ ల్యాండ్ చూపించాం, ఆ ల్యాండ్ రేటు 30,000 per గజం, కమర్షియల్ బిట్, హైవే. ఈ పక్కన ఇంకో ప్రాజెక్ట్ అయ్యి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ ప్రాజెక్ట్లో ఎంత కమ్మాడు, ఇక్కడ ఎంత ఉందని అడిగాడు. ఓకే, ఆ ఏజెంట్కి తెలియదు, అక్కడ ఆ ప్రాజెక్ట్ వాడిది కాదు. అంత నాలెడ్జ్ ఉండాలి. అందుకని మీరు రియాల్టర్ని, ఏజెంట్ని ఎన్నుకునేటప్పుడు చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు పెట్టుకోకూడదు. సో ఈ లోపల మీకు ఏం చెప్పారు, ఎమ్యూనిటీస్ ఇస్తామంటారు, ఎమ్యూనిటీస్ ఇవ్వరు. ఎమ్యూనిటీస్ అంటే ఏంటి, పార్కులు, టాట్లాట్స్, తర్వాత క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్స్, స్పోర్ట్స్, జిమ్. కొంతమంది ఇవ్వరు ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ ఉన్నది కాబట్టి రేట్ ఎక్కువ ఇచ్చాం మనం. మరి ఎమ్యూనిటీస్ ఇవ్వకపోతే రేట్ ఎందుకు వస్తుంది? అందుకని నేను చెప్పాను, మొన్న మేడం కూడా చెప్పాను, బిల్డర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు కంట, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశారు. ఓకే, ఇన్ టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళ అన్న కమిట్మెంట్ అయిన సేల్ అగ్రిమెంట్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. అది ఇంపార్టెంట్. కత్తి ఎలా పొడిచామనే ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి, దిగిందా లేదా, రక్తం వస్తుందా లేదా. అవును. సో అందరూ తీసేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అని తీసుకోకుండా మన గ్రౌండ్ వర్క్ కూడా బిల్డర్ ఇంతకుముందు ఏం వర్క్ చేశాడు, ఏం చేశాడు, ఇన్ టైం చేశాడా, ల్యాగ్ తీసుకున్నాడా, ఎలాగా ఏంటనేది ఇవన్నీ క్లారిటీ కనుక్కోవాలి. ఎంప్లాయీస్తో మాట్లాడాలి, సైట్కి వెళ్ళాలి, సైట్ ఎంప్లాయీస్తో మాట్లాడాలి, సెక్యూరిటీతో మాట్లాడాలి, శాలరీ సరిగ్గా, బ్యాంక్ రెప్యుటేషన్ బాగుందా లేదా, ఎన్ని చెక్కులు బౌన్స్ అవుతున్నాయి ఆయన ఇచ్చినవి. ఓకే. సో ఇవన్నీ మా దగ్గరకు వచ్చినట్టు మా దగ్గర ట్రైన్డ్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు షాద్ నగర్ బెంగళూరు హైవే 3-4 పని చేస్తారు హైవే మీద. ఎవ్రీ డే ఏం అప్డేట్ అవుతుంది. మన మెట్రో మార్చారు, ఫార్మసిటీ తీసేశారు, శాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు, క్లస్టర్స్ అన్నారు. మీరు ఎక్కడో అమెరికాలోనో దుబాయ్లోనో లేదా మీ ఆఫీస్ పొద్దు 9 వెళ్తారు, రాత్రి 9 దాకా ఇదే లోకం, ఆఫీసే లోకం. అదే నాగ చైతన్య సినిమా వచ్చింది కదా సమంతది. అంటే మీరు ఆఫీస్ రాగానే ఆఫీస్లో పడిపోతాం, మీరైనా నేనైనా అంతే. బయట ఏం జరుగుతుంది మీకు అనవసరం, కొనేటప్పుడు కొనేస్తారు. సో బయట అందుకని జనరల్ అవేర్నెస్ చూసుకోవాలి. న్యూస్లో ఏమొస్తుంది, సీఎం గారు వచ్చారు, గవర్నమెంట్ వచ్చాక డెఫినెట్గా మారుతుంది. మీకు కొత్త బాస్ వచ్చాక మళ్ళీ మారుతాయి రూల్స్. నీకు ఫేవర్ ఉండొచ్చు, ఆవిడ ఫేవర్ ఉండకపోవచ్చు, యూ డోంట్ నో. లేదా ఇద్దరికి బాగా పైకి తీసుకెళ్ళచ్చు. సో బిల్డర్ తాలూకా హిస్టరీ కనుక్కోవాలి. లొకేషన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ముందులో చెప్తాను అంట. ఇప్పుడు ఫార్మా సిటీ వచ్చిందని చాలామంది కొనేస్తారు. ఫార్మా సిటీ లేదు ఇప్పుడు. అది బిల్డర్ తప్పు కూడా కాదు, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్. కానీ ఇక్కడ మనం బిల్డర్నే బ్లేమ్ చేస్తాం. ఆయన వస్తుందనే తీసుకుంటే ఆయన కూడా జీవో ప్రకారం వెళ్ళాడు. సడన్గా గవర్నమెంట్ తీస్తే అప్పుడు ఆల్రెడీ కొనేసాం, మీరేం చేస్తారు? సో ఇలాంటి గవర్నమెంట్ మారుతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి అనే టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు భూమి పైన. జనరల్గా ఎలక్షన్ ముందుకు 3-4 నెలలు, ఎలక్షన్ తర్వాత 3-4 నెలలు ఎవరు చాలా తక్కువ మంది క్యాప్టివ్ కన్జంప్షన్ వాళ్ళు ఉంటారు. అంటే మనకు కావాలి ఉండడానికి అనే వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ వాళ్ళు కొనుక్కోరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.